ఇంకా ఎక్కువ 13 సంవత్సరాలు మైనర్ల మీద ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి. అయినా కానీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటే మీరు కూడా ఈ రోజు ఒక డిబేట్ లో మీరు సేమ్ ఒక ఇష్యూ మీద కూర్చున్నారు. అసలు ఏంటి ఈ రోజున మనం అమూల్యశ్రీ అని చెప్పేసి 17 సంవత్సరాల మైనర్ బాలిక మీద మన సింగరేణి కాలనీలో ఒకటి సంఘటన జరిగింది. దాని మీద ఏంటంటే ఇక అందరం వచ్చాము ఇక్కడికి. అనుకున్నట్టుగా అందరిని ఇంకా అరెస్ట్ చేయలేదు. అదేవిధంగా ఆ పిల్లకి ఒక 2 సంవత్సరాల నుంచి ఇష్యూ చాలా పెద్దగా అన్నమాట. ఆ పాపది ఎట్లా అంటే బయటికి వెళ్ళినా, ఇంట్లోకి వచ్చినా, స్నానం చేస్తున్నా వీడియోలు తీసి మరీ టార్చర్ చేసిరు ఆ పాపని, అమూల్యశ్రీని. అట్లా టార్చర్ చేసినందుకు ఆ పిల్ల ఏం చేసిందంటే వేరే వాళ్ళకి చెప్పుకోలేక చేయలేక ఆ టార్చర్ భరించలేక ఉరిపెట్టుకుని చచ్చిపోయింది. 17 సంవత్సరాల మైనర్ బాలిక. ఈ ఇష్యూ ఏమైనా ఒక 2 సంవత్సరాల నుంచి పోలీసులకు కూడా తెలుసు. పోలీసు పరిధిలో కూడా కరెక్ట్ దీన్ని చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఆ పాప ప్రాణం కోల్పోయిందని చెప్పుకోవచ్చు. కనుక దానివల్ల ఇంకా కొంతమందిని అరెస్టు చేసేది ఉంది. ఇంకా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని పోక్సో కేసు ఫైల్ చేసి ఆ కుటుంబానికి ప్రభుత్వం కూడా న్యాయం చేయాలి. ఒక చదువుకున్న పిల్ల ఉంది. ఆ పిల్ల ఇంటి మీద అందరూ ఆధారపడి ఉండేవాళ్ళు అనమాట. ఆ పాప చదువుకుంటానే ఆ రొట్టెలమ్మి, కూరమ్మి, గాజుల షాప్లో బ్యాంగిల్ షాప్ పెట్టుకుని ఇట్లా ఇంటి కోసం వాళ్ళ తండ్రి లేడు, రకరకాలుగా ఆమె కష్టపడి ఇల్లుని వాళ్ళ అక్కనే చదివిపిస్తుంది. ఇప్పుడు ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. వాళ్ళకు ఒక డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని చెప్పేసి నా యొక్క మనవి ప్రభుత్వానికి. అదేవిధంగా సీఎం గారికి కూడా మేము విన్నపించుకుంటున్నాం. అన్నగారు ఒకసారి మీరు అది పరిగణలోకి తీసుకుని ఆ కుటుంబాన్ని మీరు ఒకసారి పరిశీలించండి. సింగరేణి కాలనీ, సైదాబాద్, రంగారెడ్డి జిల్లా. మీరు ఒకసారి ఎవరో ఒకళ్ళు వచ్చి అక్కడికి మీరు అది పరిధిలోకి తీసుకోవాలని చెప్పి మా యొక్క కోరిక. దాని గురించి ఇవాళ మీటింగ్ పెట్టడం జరిగింది ఇక్కడ, ప్రెస్ మీట్. రాజస్థాన్లో 13 సంవత్సరాల పాప అంటే ఆటో ఎక్కి ఆ పాప ఇంటికి వెళ్తుండగా 5 రోజులు ఒక హోటల్కి తీసుకెళ్ళి ఆ పాప అరిసే క్రమంలో మొత్తం మంది జల్లి ఆటో అయినా తీసుకుపోయి ఒక హోటల్ వాళ్ళకి పిల్లని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అక్కడి నుంచి వీళ్ళ తల్లిదండ్రులు ఇంటికి రావట్లేదని చెప్పి తపన పడిపోయి పిల్లకి చుట్టాలందరికీ ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వగా 5 రోజుల తర్వాత పోలీసులకి పలానా దగ్గర ఉందని ఇన్ఫర్మేషన్ రావడంతో వెంటనే ఆ పిల్లని తీసుకుని వచ్చి తల్లిదండ్రులు హాస్పిటల్కి తీసుకెళ్లే లోపు 32 మంది, దాదాపు 30 మంది పైగా ఆ పిల్లని చిత్రహింసలు పెట్టి ఎట్లా అంటే ఇక నా నోటితో చెప్పలేము. ఆ మాట వింటేనే సగం ఏమంటారు, ఆడదానికి సగం చచ్చిపోతుంది. ఏది మనోవ్యాధన అనుకోవచ్చు దాన్ని. వాళ్ళ యొక్క ఇంకా రైట్స్ రాలేదా ఏంటి, ఇది ఇంకా మనకి స్వతంత్రం రాలేదా, ఈ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా ఈ వేధింపులు ఏంటి, ఈ గోలేంటి, ఇవన్నీ ఏంటి, అసలు వీళ్ళకి ఎలాంటి శిక్షలు చేసిన వాళ్ళకి కాదు. ఇట్లా ఒక అమ్మాయి వైపు చూస్తేనే, ఒక అమ్మాయి వైపు తలెత్తి చూడాలంటేనే వణుకు పుట్టేలాగా ఒక మంచి జీవో పాస్ చేయాలి. నేను 29 రాష్ట్రాలు మన భారతదేశం మొత్తం కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు షాబాద్లో కూడా ఒక పాపని రేప్ చేయడం జరిగింది. 16 సంవత్సరాల పాపని పోక్సో కేసు దాని మీద నమోదైన తర్వాత ఇంతవరకు వాడిని పరిధిలో తీసుకోలేదు పోలీసులు. తీసుకొని వాళ్ళని పోక్సో కేసు పెట్టిరని ఇవాళ తల్లి 6గురిని అమానుషంగా నరికి చంపేశాడు వాడు. అదేమంటే నేను కూడా చచ్చిపోతా అని బెదిరిస్తున్నాడంట. అంటే పోక్సో కేసు పెడితే మీరు వచ్చి 6గురిని చంపేస్తారా? అసలు మీరు మనుషులా గాడిదలా ఏంటి? అసలు మీ ప్రవర్తన ఏంటి, మీరేంటి, మీ ఆలోచనలు ఏంటి? ఇట్లా చిన్న పిల్లలను చూస్తే మీ తల్లినో అక్కనో చెల్లినో చూసినట్టు, ఒక దేవతను చూసినట్టు ఎందుకు బుద్ధి రావట్లేదురా గాడిదలారా? మీ తల్లిదండ్రులను తిడుతుర్రా. ఫస్ట్ మీ తల్లిదండ్రుల్ని బదలం చేస్తుర్రు. ఈ భారతదేశానికి పట్టిన మీరు పీడలు, రాక్షసులు. మీరు కరెక్ట్గా మీ బుద్ధి మార్చుకోవాలి. నేను ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క సీఎం గారికి నేను చెప్తా ఉన్నా, మీరు ఒక్కడే చేయాలి. మీరు రేపొద్దున భావి భారత్ తరాలు మంచిగా ఉండాలంటే ఫస్ట్ గంజాయి డ్రగ్స్ బంద్ చేయండి. అదేవిధంగా ఆడపిల్లని చూసిన వెంటనే వాడికి షూట్ చేసేయండి. షూట్ చేస్తే ఇంకొకరికి ఇట్లా జరగదు. మీరు ఇది అమలు చేయాలని చెప్పి మేము కొన్ని సంవత్సరాలుగా పోరాడుతున్నాం. రోజుకి ఇంకా గంజాయి మత్తు పదార్థాలు ఎక్కువైతున్నాయి. ఈ మత్తు పదార్థాలకు బానిసలయ్యి పిల్లలు ఇట్లా ఆడవాళ్ళని ఈ రకంగా చేస్తున్నారు. మనుషులు ఎవరు కూడా ఇట్లా చెయ్యరన్నా. ఎందుకంటే మనుషులు చేయాలంటే వాళ్ళకి ఈ డ్రగ్స్ ఉన్న మాయలో పడిపోయి ఇట్లా వేరే రకంగా పిల్లల్ని పాడు చేయడానికి కారణం అవుతున్నారు. మీరు ఫస్ట్ డ్రగ్స్ బంద్ చేయాలి. డ్రగ్స్ బంద్ చేస్తేనే
ఇది ఒక గంజాయి బంద్ చేస్తేనే ఫస్ట్ దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం. నేను ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నా. ఇది ఇలాంటి మళ్ళీ ఘటనలు జరగకుండా అంటే ప్రభుత్వాలు అసలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, కఠినమైన చర్యలు? ఇప్పుడు దుబాయ్ లో ఉంది, అమ్మాయిలు ఇంకా చూస్తారా? దుబాయ్ లో అమ్మాయిలు ఇంకా చూస్తారా? అమ్మాయిలు ఇంకా చూడాలంటే వచ్చబడుతుంది వాడికి, వెంటనే షూట్ చేస్తాడు. కాబట్టి అలాంటిది ఒకటి అర్జెంట్ గా తీసుకురావాలి. మన ఏమంటారు, మన భారతదేశంలో దుబాయ్ లో ఏదైతే జరుగుతుందో అది ప్రవేశపెట్టండి. లేకపోతే గనక వచ్చే 5 సంవత్సరాల లోపు 10 సంవత్సరాలు దాటి 20 సంవత్సరాల పిల్లలు ఎవరు బతకరు. ఇదే విధంగా ముందంజలో ఏమున్నాయంటే రేపులే ఉంటాయి మన భారతదేశంలో. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు లేదంటే కొంతమంది బయటకు వచ్చి మాట్లాడతారు, మరి ఎందుకు పెద్ద పెద్ద నాయకులు లేని సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు కానీ ఎందుకు రావట్లేదు? ఎక్కువ మీరే ఈ మధ్య ఇష్యూలో కనపడుతున్నారు. ఇప్పుడు ప్రజా సంఘ నాయకులు అంటే వీళ్ళేమో ప్రజల కోసం పోరాడేవాళ్ళు, వాళ్ళేమో పదవుల కోసం పోరాడేవాళ్ళు. పదవులైనా మీకు కావాల్సింది, నేను గతంలో కూడా చెప్పిన, మీరు ఏ దీంట్లో ఉన్నా కూడా ఏంటి, ఒక బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఇతర పార్టీల గురించి కానివ్వండి, ఎంతసేపు మీరు అవినీతులు చేశారు, అవి చేశారు, ఏ చేశారు, ఇట్లా చేసిరు, అట్లా చేసిరు, ఆ దందాలు చేశారు, ఈ దందాలు చేశారు అనుకోవటమే తప్ప అసలు ఆడపిల్లలు ఏమైపోతుర్రు, మగపిల్లలు ఏమైపోతుర్రు అని చెప్పండి. ఇవాళ మగపిల్లలు కూడా ఆ దారి దొక్కుతుర్రు అంటే కేవలం గంజాయి బార్ షాపులు, బీర్ షాపులు బంద్ చేయాలి. బంద్ చేసిన రోజునే మా భారతదేశంలో మా పౌరులకి మంచి భవిష్యత్తుని ఇచ్చిన వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యన మైనర్ల మీద ఎక్కువ అగాత్యాలు జరుగుతున్నాయి, ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చెప్పాల్సి, ఏం చేంజ్? ఫస్ట్ మీరు ఇచ్చిన 6 గ్యారెంటీల్లో కూడా ఇంకా 2 గ్యారెంటీలు స్కూటీలు అని ఇవన్నీ ఉండిపోయినాయి. ఇవన్నీ పక్కన పెడితే పిల్లల భవిష్యత్తు ఆలోచించండి. ఫస్ట్ ఏవైతే ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయో ఆ స్కూల్ బంద్ చేసి గవర్నమెంట్ స్కూల్ మళ్ళీ విధంగా చూడండి. ఈ డ్రగ్స్ ని బంద్ చేయండి. ఆడపిల్లల మీద ఏదైనా అగత్యాలు జరిగితే వెంటనే దుబాయ్ లో ఉన్న చట్టం అమలు చేయాలి, ఎన్కౌంటర్ చేయాలి. చేస్తేనే వచ్చే మళ్ళీ జనరేషన్ కి పిల్లలు మిగులుతారు. లేదంటే మాత్రం మొత్తం ఇదే రకంగా దారి తప్పి అగాయిత్యాలతోని పిల్లల ప్రాణాలు ఏమంటారు, ఆడపిల్లలు చచ్చిపోతారు, మగ పిల్లలు జైలు పాలు అవుతారు. ఇది తప్ప రెండోది లేదు. అమూల్యశ్రీ గురించి చెప్పాలంటే 17 సంవత్సరాల పాప, చాలా యాక్టివ్ ఉంది, యూట్యూబర్, మంచి భవిష్యత్తు గల పాప. ఉరేసుకుని ఆ పిల్ల పెట్టిన టార్చర్ కి చచ్చిపోయింది. అర్జెంట్ గా కుటుంబాన్ని పరిశీలించాలి, పరామర్శించి కుటుంబానికి చనిపోయిన పిల్లని తీసుకురాలేం. ఉన్న వాళ్ళందరి మీద పోక్సో కేసు బుక్ చేయండి. ఆ కుటుంబాన్ని మీరు ఒకసారి వచ్చి ఎవరైనా అన్న మీరే రావాల్సిన అవసరం లేదు, మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, పంపించి ఆ కుటుంబానికి మీరు న్యాయం చేయాలి. మా డిమాండ్ ఒకటే, ఒక డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి. వాళ్ళ అక్క చదువుకుంటుంది, IAS చేస్తానంటుంది, ఆ బాధ్యత మీరు తీసుకోండి. ఆ ఇంటికి మీరు ఏంటంటే కోట్లు ఇవ్వండి, ఇవ్వండి అంటే మీరు ఇయ్యరు, మాకు తెలుసా విషయం. కాబట్టి ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చి వాళ్ళకి ఆ పాపను చదివించండి, వాళ్ళకి పోక్సో కేసు పెట్టండి, అంతే. 100% జరుగుతుంది. ఇది రేవంత్ రెడ్డి గారి మీదే ఉంది ఇష్యూ. జరగకపోతే రేవంత్ రెడ్డి గారు తప్పే.